హాయ్ అండి. పప్పు అయితే చేస్తున్నానండి. చాలామంది పప్పు కూడా పెడతారా వీడియోస్ అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వండుతారు. నేనైతే ఇలా వండుతానండి. కందిపప్పు ఒకప్పుడు కడిగి ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టుకున్నాను. అలా పెట్టిన వల్ల త్వరగా ఉడికిపోతుంది. కుక్కర్లో వేసుకునే 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసి ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటాలు, ఒక మామిడికాయ వేసుకుంటున్నాను. మామిడికాయ పైన తోలంతా తీసి ఇలా ముక్కలు తరిగి టెంకుతో పాటు వేసుకుంటున్నాను. పుల్లగా ఉంటే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారు. కొద్దిగా పసుపు, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా రాళ్ళుప్పు, 1 స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఆయిల్ యాడ్ చేసిన వల్ల త్వరగా ఉడికిపోతుంది. పప్పు నానబెట్టిన వల్ల త్వరగా ఉడికిపోతుంది. గ్యాస్ అనేది మనకి ఎక్కువ టైము ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. గ్యాస్ ఆదా అని చెప్పొచ్చు. చాలా త్వరగా ఉడకాలంటే రైస్ కానీ పప్పు కానీ ఒక 1/2 అవర్ నానబెట్టి చూడండి, త్వరగా ఉడికిపోతాయి. అట్లనే మనకి ఎక్కువ టైం గట్టి పడకుండా ఉంటుంది రైస్ అయితే నానబెట్టుకున్న వల్ల. ఒక 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ పెట్టుకోండి. నేనైతే ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, మెంతులు, వాము, జీలకర్ర, ఆవాలు, కొన్ని దినుసులు వేసుకున్నాను. కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, అంతేనండి పోపు. ఇంగువ వేసుకుంటే ఏ పోపు అయినా సరే మనం పప్పు కానీ రసం కానీ ఇంగువతోని చాలా రుచి అనిపిస్తుంది. అలాగే పిల్లలకి కానీ పెద్దలకు కానీ జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది. ఇంగువ ఎక్కువగా వాడుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెలసరి అయ్యే వాళ్ళు కూడా ఇంగువ అనేది బెల్లంలో పెట్టుకొని మింగినట్లయితే నెలసరి త్వరగా మనకి లోపల మైనాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. మనకు ఉన్న 5 days అయినా కడుపులో నొప్పి రాకుండా సాఫ్ట్గా చక్కగా అవుతారండి. బెల్లం మధ్యలో ఇంగువ ముద్ద, చిన్న ముద్ద పెట్టుకొని పళ్ళుకి అంటకుండా మింగి చూడండి. పళ్ళుకి అంటితే పళ్ళు ఊడే అవకాశాలు ఉంటాయి. ఇంగువ ఇలా పప్పులో వేస్తే అంత మంచిదేనండి.